పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ వివాహ వేడుకను ప్లాన్ చేసుకుంటుంటారు వధూవరులు. అనుకున్న ముహూర్తానికి వివాహం జరిగేలా ఇరు కుటుంబ సభ్యులు అందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. సరైన ముహూర్తానికి వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఏ పెళ్లిలో అయినా సాధారణంగా ఇలానే జరుగుతుంది. కానీ ఓ పెళ్లిలో మాత్రం ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా పెళ్లి ముహూర్తానికి వరుడు రాకపోయేసరికి అతడి సోదరుణ్ణి పెళ్లి చేసుకుంది పెళ్లి కూతురు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. అదేంటి, వరుడు రాలేదని అతడి అన్నను పెళ్లి చేసుకోవడం ఏంటని షాక్ అవుతున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్రభుత్వం అందించే డబ్బుల కోసం ఇలా చేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా సీఎం సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 132 జంటలకు పెళ్లిళ్ళు జరిగాయి. సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమీప ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. కాగా ఝాన్సీ సమీప బామౌర్ ప్రాంతానికి చెందిన ఖుషి అనే యువతి వివాహం మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్కు చెందిన వృష్ భాను అనే యువకుడితో నిశ్చయమైంది. వీరిద్దరి పేరుతో సీఎం సామూహిక వివాహ కార్యక్రమంలో 36 నెంబర్ రిజిస్ట్రేషన్ను నమోదు చేశారు. అయితే పెళ్లి జరిగే సమయంలో పెళ్లి పీటలపై ఖుషి పక్కన వరుడిగా మరో వ్యక్తి కనిపించాడు. ఖుషి వరుడు కాకుండా వరుసకు బావయ్యే వృష్ను పెళ్లాడింది. అసలు విషయం ఏంటంటే, వరుడు వేలకు రాకపోవడంతో కుటుంబ సభ్యుల సలహాతో తాను కూర్చున్నట్లు చెప్పుకొచ్చాడు నకిలీ వరుడు. అతడికి ఇదివరకే పెళ్ళైనట్లు తెలిసింది. ఇదంతా ఎందుకు చేశారంటే, యూపీలో సీఎం సామూహిక వివాహ పథకం కింద కొత్త జంటలకు ప్రభుత్వం 51,000 చొప్పున అందిస్తోంది. ఈ ప్రయోజనాలు పొందేందుకే వరుడు వేలకు రాకపోయేసరికి అతడి సోదరుణ్ణి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన వారు ప్లాన్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.